వికారాబాద్ జిల్లా కుల్వచెల్రా మండల పరిధిలోని పీరంపల్లి కమాన్పల్లి గ్రామాల్లో చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి తరపున ఆయన సోదరి డాక్టర్ మీరాతో పాటు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడప తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మోడీని గెలిపించాలంటే కొండ విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించాలని అన్నారు. దేశం అభివృద్ధితో ముందుకు సాగాలి అంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కొండ విశ్వేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు ఎక్కడ పోతున్నారు? ఎక్కడ పోతున్నారు? బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. కొండ విశ్వేశ్వర్రెడ్డి వాళ్ళ అక్కనండి డాక్టర్ మీరా. తను డాక్టర్ సాధన రంగారెడ్డి గారి చిన్న కూతురు, విశ్వేశ్వర్రెడ్డి వాళ్ళ మేనత్త. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ 30 మంది వచ్చి విశ్వేశ్వర్రెడ్డి కొరకని క్యాన్వాస్ చేస్తున్నాం. బికాజ్ మాకు మోడీ అంటే చాలా ఇష్టము. మన దేశం ప్రోగ్రెస్ కావాలి అంటే మోడీకే ఓటేసి విశ్వేశ్వర్రెడ్డికి ఓటేసి మనకు సెంటర్లో కూడా ఒక గొంతు కావాలి. గెలిపించి మనము బాగా ప్రోగ్రెస్ అవుతామని నా ఆశ. కూడా గతంలో లేని విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకున్నది. కారణం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేస్తున్న నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ ఇవ్వటంతో తప్ప 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కావాలని చెప్పి హిందువుల కోరిక ఉంటే ఆ కోరిక ఎక్కడ కూడా మైనార్టీస్కు హిందూస్కు గొడవ జరగకుండా పరిష్కారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ మధ్యకాలంలో నేను చూసిన నిన్న విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరులో పర్యటన చేస్తుంటే ఒక మైనార్టీ అయ్యా ఎవరికి ఓటేస్తామని చెప్పి ప్రెస్ వాళ్ళు మిత్రులు అడిగితే అతను ఒకటే చెప్పిండు, మేము మోడీకి అయ్యా నువ్వు మైనార్టీ కదా ఎట్లా వేస్తావంటే నిజంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు మేము నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకే వేస్తాము. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోతాడనే ఆలోచన మాకందరికి ఉన్నది. ఈరోజు కావాలని చెప్పి కొన్ని మతాల వాళ్ళు ఇది చేస్తున్నారు. వాటినన్నిటి కూడా మేము వ్యతిరేకంగా కొంతమంది నమ్మకపోయినా మేము మైనార్టీస్ అయినా బీజేపీకి వేస్తామని చెప్పి చేసిండ్రు. ఈరోజు దళితులు అందరూ కూడా చాలా మట్టుకు